ధనరాజ్ గారి డబుల్ యాక్షన్ ఇది, డైరెక్షన్ అండ్ యాక్షన్. డెఫినెట్లీ ఆయన ప్రతిసారి ఏం పిక్ చేసుకున్నా చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది. సో ఇంత బ్యూటిఫుల్ లైన్ని అండ్ ఒక అద్భుతమైన మెసేజ్ని బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ గురించి ఇంత ఎమోషనల్ వేలో ఆయన కన్వే చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఐ థింక్ నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. తెలుసో తెలియకో చేసే ప్రతి సన్ చేసే తప్పుల్ని పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, దాని నుంచి ఆ సన్ ఎలా మారాలని కోరుకుంటారు అనేది ఐ థింక్ దట్స్ అ బ్యూటిఫుల్ లైఫ్. సో అందరికంటే ముందు మేము చూసాము కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మీరందరూ కూడా వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి అండ్ ఎమోషనల్ రైడ్ని మీరందరూ కూడా ఫీల్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. సో యావత్ టీమ్కి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ ఎస్పెషల్లీ ఆర్ ధనరాజ్ అన్న, ఐ థింక్ లాంగ్ జర్నీ. ఈరోజు ఈ స్టేజ్ మీద స్క్రీన్ మీద డైరెక్టెడ్ బై ధనరాజ్ అని పడినప్పుడు మా అందరికి కూడా చాలా చాలా ఆనందం. అది ఆల్ ది బెస్ట్ డార్లింగ్ అండ్ గుడ్ లక్ అండ్ ద హోల్ టీమ్. ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని సపోర్ట్ చేసి ప్రొడ్యూస్ చేయాలంటే కూడా చాలా గట్స్ కావాలి. అండ్ ఆ ఫస్ట్ స్టెప్ మీరు తీసుకున్నందుకు మిమ్మల్ని చూసి ఇంకా యంగ్ ప్రొడ్యూసర్స్ ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. సో ఆల్ ది బెస్ట్ టు కంప్లీట్ టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనరాజ్ కంగ్రాచులేషన్స్. డైరెక్టర్గా మరి హీరోగా కూడా మన సక్సెస్ అయ్యాడు. సినిమా చాలా బాగుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే ఏడిపించాడు. ఈ వీకెండ్ మంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. అందరికీ పైసా వసూలు అయ్యే సినిమా. ఆల్ ది బెస్ట్ అండ్ మీకు కూడా. సినిమా చాలా బాగుంది. లాస్ట్లో ఏడిపిస్తారు, ఇంకా ఆ మూడ్లో ఉన్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా అయితే మీరు తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేసి మంచి ఫిల్మ్ అవుతుంది ఖచ్చితంగా. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఇట్. అందరికీ సినిమా చాలా అంటే చాలా బాగుంది. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఇట్లాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలా. ఎవరికైనా సరే సినిమా చూసిన తర్వాత ఇసోంటి తల్లి అసోంటి తండ్రి ఉండాలని ఖచ్చితంగా అనుకుంటారు. అసోంటి కొడుకు మాత్రం ఉండొద్దు అనుకుంటారు. గుడిసెట్టేదవా ఏదో పెద్దదో ఈ సినిమాలో లాస్ట్లో మారిండి, అది వేరే విషయం అనుకో. అంటే మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. అమ్మ నిజంగా మిమ్మల్ని చూసి నేను ఎంత అంటే ఎంత ఏడ్చినాను. నేనే ఏడ్చుకునే చేశాను అది సీన్లంతా. చాలా బాగుందమ్మా. అంటే ఇట్లాంటి తల్లి ఖచ్చితంగా ఉండాలి, ఇట్లాంటి తండ్రి ఖచ్చితంగా ఉండాలి అనుకునే అది. అంటే తల్లిదండ్రుల ప్రేమ నిస్వార్థంగా ఉంటుంది. సో అది అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మంచిగా చూపించిండ్రు. కొడుకులు పిల్లలు ఎప్పుడైనా తల్లిదండ్రులు ఏదైనా కొంచెం కఠినంగా చెప్పిర్రంటే అమ్మో ఏంది మామూలుగా ఇట్లా చెప్తారు, మేమంటే ఇష్టం లేదు కావచ్చు అని చెప్పి కుమిలి ఏడుస్తూ ఉంటారు. ఈ సినిమా చూస్తే తల్లిదండ్రులు ఎందుకు మన విషయాల్లో అట్లా బిహేవ్ చేస్తారు అనేది అర్థమవుతుంది. డెఫినెట్లీ అందరూ వచ్చి థియేటర్లకు వచ్చి రామం రాఘవం సినిమా చూడుర్రి. సో మీతో పాటు ఇంకా నలుగురిని కూడా తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని చూడుర్రి. అంటే ఏజ్ జనరేషన్ ఏం లేదనమాట. పెద్దోళ్ళ దగ్గర నుంచి చిన్నోళ్ళ వరకు అందరు కూర్చొని మంచిగా చూడొచ్చు సినిమాని. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ నేనేం చెప్పినా మా సినిమా మా అన్న నేను పొగినట్టు ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దశాబ్దానికి కొన్ని సినిమాలు సినీ ప్రేక్షకుల్ని పలకరించడానికి వస్తాయి. అలాంటి దశాబ్దానికి ఒక సినిమా వస్తుంది. ఒకటి అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు మాతృదేవోభవ, ఆ నలుగురు నాకు టీనేజ్లో ఉన్నప్పుడు నాకు చాలా ప్రౌడ్గా ఉంది. మళ్ళీ మా రామం రాఘవం అంత గొప్ప సినిమా ఇది. మళ్ళీ ఇలాంటి సినిమా మా అన్నయ్య చేస్తారో లేదైతే నాకు తెలియదు, కానీ ఇలాంటిది మళ్ళీ చేయలేరు అన్న. మీరు అద్భుతాలు ఒకసారి మళ్ళీ రీక్రియేట్ చేయలేరు. చేసిన అలాంటి సినిమానే అంటారు తప్ప ఈ సినిమా అనరు. ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి ప్యూర్ హార్ట్, అంటే ప్రతి తండ్రికి కనెక్ట్ అయ్యే, అంటే ప్రతి ఇంట్లో ప్రతి తండ్రికి ఈ సినిమా నచ్చుతుంది. కానీ ప్రతి ఇంట్లో ఇలాంటి కొడుకు ఉండడు. ప్రతి తండ్రి హార్ట్ తెచ్చే సినిమా ఇది. తండ్రిలో మెచ్చే సినిమా అవబోతుంది రేపు బ్లాక్ బాస్టర్గా. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్న. నువ్వు పడ్డ కష్టం కానీ శ్రమ కానీ మీ నాన్న పైనుండి దీవించి మీతో ఈ సినిమా చేయించాడని నేను మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ ఐఎమ్ సో వెరీ, నాకు మా అన్నగారు చాలా ప్రౌడ్గా ఉంది. అమ్మ నువ్వు ఇంకా నాన్న లేరు అమ్మ లేరు అట్లా అనొద్దు. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ అంటారు సముద్రకని గారు మీకు ఫాదర్, రియల్ ఫాదర్ లెక్కనే ఉన్నారు. నాకు తెలిసి చాలా ఆనందం, చాలా ఆనందం, చాలా ఆనందం. ఇప్పుడే మూవీ చూసి వచ్చానండి. అసలు తెలుగు సినిమాలో ఇంత హానెస్ట్ స్టోరీ టెల్లింగ్ అసలు నాకు ఎక్కడ చాలా నచ్చింది సినిమా. మీరు ఖచ్చితంగా మీ పేరెంట్స్ని తీసుకొని రండి. ఎస్పెషల్ మీకు ఫాదర్ ఉంటే కనుక ఫాదర్ని తీసుకొని వచ్చి చూడండి. సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే అసలు ధనరాజ్ గారి డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ అనమాట. మెయిన్ ఇంకా మదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. ఆ ఎమోషనల్ సీన్స్ కూడా మీరు వచ్చి చూడండి. ఇంకా మీరు పైసా వసూలు అంటారు, 2-3 సార్లు చూస్తారు సినిమా. నాకైతే పిచ్చ నచ్చింది సినిమా. మిస్ అవ్వకండి, రేపు థియేటర్లో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బై. అన్నీ ప్రాక్టికల్ అయిపోతున్న రోజులండి. బంధాలన్నీ అబద్ధాలు అయిపోతున్న రోజులు. సారీ, ఇలాంటివి చూస్తే మన బంధాలు మనకు గుర్తొస్తాయి. నేను ఇంతకన్నా మాట్లాడలేనండి, సారీ. మూవీ బాగుందండి. లైక్ ఫాదర్ అండ్
ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ మీద తీశారు, బాగుంది. అంటే ఆఫ్ కోర్స్ కొంచెం స్టోరీ వెళ్ళినంత వరకు కొంచెం నెగటివ్ షేడ్ అనిపించింది కానీ బట్ ఓవరాల్గా ఎండింగ్ టచ్ బాగుంది. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ కానీ ఆ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అండి. ఐ థింక్ ఇట్స్ స్క్రిప్ట్ బేస్డ్ మూవీ, నాట్ లైక్ కమర్షియల్ కానీ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. యా ఓవరాల్ ఇట్స్ గుడ్. ధనరాజ్ యాక్టింగ్ సూపర్. ఐ మీన్ నెగిటివ్ షేడ్ ఉన్నా కానీ యాక్టింగ్ పరంగా మాత్రం బాగా తీశాడు. క్లైమాక్స్లో ఇచ్చి పడేస్తాడు, బాగుంది. మా నాన్న గుర్తుకొచ్చాడు. సినిమా చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళకి ఇది ఒక మంచి ఫీలింగ్ అండి. చాలా బాగుంది సినిమా మాత్రం. మాకు మా నాన్న గుర్తుకొచ్చి నాకు ఏడుపు వచ్చేసింది. ఎంత కష్టపడి అంత వరకు తీసుకొచ్చేసరికి పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారని అందరికీ చెప్పడానికి ఇది ఒక మంచి మూవీ అండి. ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్స్ బట్టి దాన్ని చేశారు. ధనరాజ్ గారు యాక్టింగ్ అనేది వేరే లెవెల్లో ఉంది. ఇలా యాక్టింగ్ చాలా బాగా చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మూవీ చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం ఇట్లాంటి మూవీ చూడటం జరిగింది. ఒక ఫాదర్కి సన్నికి ఉన్న ఈ రిలేషన్, ఇమోషన్ ఎలా ఉందో ఆ క్యారెక్టర్లో చాలా బాగా చూపించడం జరిగింది. ఇంకా ధనరాజ్ గారి క్యారెక్టర్ అయినా ఆయన చేసిన యాక్టింగ్ అయినా చాలా బాగా నచ్చింది. ఒక ఫాదర్ అండ్ సన్కి ఉన్న రిలేషన్ని ఎలా చూపించారు అనేది ఇప్పుడున్న జనరేషన్కి ఇట్లాంటి మూవీ అనేది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన మూవీ. ఇలాంటి మూవీస్ ఎప్పుడు ఇంకా చూడలేదు కాబట్టి చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.